పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో జిమ్కి వెళ్ళి చెమట చిందించాలంటే కాస్త కష్టమే. మిగతా కాలాల్లా కాకుండా వేసవికాలం జిమ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా ప్రమాదం పొంచి ఉంటుంది. వేసవిలో జిమ్ జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఎండల్లో ఏసీ జిమ్లో అయినా సరే ఎక్సర్సైజుల విషయంలో కాసింత తగ్గాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే సమయంలో వ్యాయామం చేయడం సముచితం. జిమ్కి వెళ్లే ముందు హానికరమైన యువి కిరణాల నుంచి రక్షణ కోసం చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇంట్లోనే ఉండి ఫిట్గా మారాలనుకుంటే బట్టలు ఉతకడం, ఫ్లోర్ శుభ్రం చేయడం, మెట్లు ఎక్కడం దిగడం వంటి రోజువారీ ఇంటి పనులు చేయాలి. కొంతమంది జిమ్లోకి వెళ్ళగానే నేరుగా వ్యాయామం ప్రారంభిస్తారు. కానీ ఎప్పుడైనా వ్యాయామానికి ముందు వామప్ మర్చిపోవద్దు. శరీరం సరిగ్గా వామప్ కాకపోతే అలసటకు దారితీస్తుంది. దీనివల్ల కండరాల్లో తిమ్మిరి సమస్య కూడా వస్తుంది. ఫుడ్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. పోషకాలు, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్ళొద్దు. వేడి వల్ల అలసట, వడదెబ్బ లాంటి ప్రమాదాలను ముందుగానే అర్థం చేసుకోవాలి. బలహీనత, తలనొప్పి, తల తిరగడం, ఒళ్ళు పట్టేయడం, వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రంగా అలసటకు సంబంధించిన సూచనలు కల్పించినట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి సేద తీరడం అవసరం. వేడికి శరీరంలోని సత్తువ అంతా క్షీణిస్తున్నట్లు అనిపిస్తుంది. రోజు చేసే వ్యాయామాలైనా ఈ కాలంలో త్వరగా అలసిపోతుంటాం. కాబట్టి పక్కాగా అనుకున్నవన్నీ చేసేయాలన్న కఠిన నిబంధనలొద్దు. స్పీడ్ కార్డియో, భారీగా వెయిట్ లిఫ్టింగ్ లేదా అధిక సమయం వ్యాయామం చేయడం ఈ కాలంలో చాలా డేంజర్. వీటికి బదులుగా ఈత, యోగా లేదా వాకింగ్ వంటి తక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలపై దృష్టి పెట్టడమే మంచిది. దుస్తుల ఎంపిక కూడా ముఖ్యమే. ఎప్పటిలా బిగుతువి కాకుండా వదులుగా తక్కువ వేడిని గ్రహించే లేత రంగు దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అవి చెమటను త్వరగా పీల్చుకునేలా ఉండాలి. విరామం లేకుండా వర్కౌట్స్ చేయడం సరికాదు. 40 నుంచి 50 నిమిషాల వ్యాయామం తర్వాత తప్పకుండా 5-10 నిమిషాలైనా చిన్నపాటి విరామం తీసుకోవాలి. వేసవికాలం వ్యాయామం చేసేటప్పుడు వేడి వల్ల విపరీతంగా చెమట బయటకు వస్తుంది. డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. హైడ్రేటెడ్ ఉండేందుకు తగినంత నీరు తాగాలి. ప్రతి 15 నిమిషాలకు నీరు తీసుకునేలా నియమం పెట్టుకుంటే డీహైడ్రేషన్, అలసట వంటివి ఉండవు. అయితే ఒకేసారి ఎక్కువ నీటిని తీసుకోవద్దు. ఎనర్జీ డ్రింక్స్కు బదులుగా కొబ్బరి నీరు, నిమ్మరసం, ఇతర హైడ్రేటెడ్ పానీయాలు తీసుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.